ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेवा Forum for Truth Seekers, Satyanveshakula Brundam, Foundations of Esoteric Philosophy,
Nigudha Tattvashastra Moolam. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 64వ పాఠము 23/8/2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన Isis Unveiled, The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకున్నటకు ఆ గ్రంథంలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లవాట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన M.T.H. హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి
ప్రతిదానికి తాను స్వయంగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ అనుబంధము ఏ గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాశక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ముందు మనం ఏమనుకున్నాం, ఒకేసారి ఏమి చేస్తున్నాం, వింటున్నాము. ఇంతవరకు ఏదేదో వింటున్నాం, ఈ రోజు మొత్తంలో ఏవేవో విన్నాం. కానీ ఇప్పుడు వింటున్నది ఇంతకు ముందు ఏమైతే విన్నామో వాటిని చక్కగా అర్థం చేసుకోవడానికి, స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు వినేది ఏమిటి, మిగతా సమయం అంతా వింటున్నవి ఏవేవైతే ఉన్నాయో అన్నిటినీ సమన్వయం చేస్తూ వాటిలో ఉన్నటువంటి నిండి ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఒకే ఒక సత్యం, అది మనకు అర్థం కావటానికి ఇప్పుడు వినడం అనేది చేస్తున్నాం కదా, ఈ వినడం ఉపయోగపడుతుంది. ఈ వినడము దేనికనమాట, మిగతా సమయంలో మనం ఏమేమైతే వింటున్నామో వాటన్నిటినీ మనం చక్కగా అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకని ఆ వినడము ఈ వినడము కొంచెం అర్థం చేసుకుని ఈ వినడాన్ని ఆ వినడంలోకి తీసుకువెళ్ళాలి. ఈ వినడం ఇది సపరేట్ అండి, ఇదేదో చాలా గొప్ప గ్రంథం, ఇది చాలా గొప్ప విషయాలు చర్చించబడ్డాయి, ఇది చాలా జాగ్రత్తగా వినాలి, బాగుంది. ఈ గంట అయిపోయాక మళ్ళీ మన మామూలు జీవితం ఇది మామూలుగా జరుగుతున్నది, ఇది మామూలు సంఘటనలతో, కాబట్టి ఇది వేరు అన్నది కాదు. ఈ గంట విన్నది దాంట్లోకి తీసుకెళ్ళాలి. అప్పుడు మొత్తం వినడం అనేది ఒకటే వినడముగా అయిపోతుంది. వినడము, వినేవాళ్ళము, పలికేవాళ్ళము మొత్తంగా ఒకటిగా మారిపోతుంది. సరే, ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము, ఈ ఒక విషయం చెప్పుకొని మనం మన గ్రంథాధ్యయనంలోకి వెళదాం. మన నిత్య జీవితము ప్రభావితము అవ్వడానికి ఏదైనా కానీ ఎందుకు చేస్తున్నాము, ఈ గంట సేపు ఇంతకాలం నుంచి ఎంత సమయాన్ని వెచ్చించాము, గంటలు సంవత్సరాలు అన్నట్టుగా 2 సంవత్సరాలు నిండిపోయింది, 3వ సంవత్సరంలోకి వచ్చాం. గంటలు బాగా వెచ్చిస్తున్నాం దీనికి. ఎందుకు, మన నిత్య జీవితం ప్రభావితం అవ్వడానికి. ఎందుకు అవ్వాలంటే ఆ నిత్య జీవితం మనకు ఆనందాన్ని ఇవ్వడం లేదు. మరి ఆనందం మనకు కావాలి, మనకు కావాల్సిందేంటి, ఆనందం, సంతోషం. అది ఇవ్వడం లేదు. అది ఎందుకు ఇవ్వడం లేదు, అది తెలుసుకుని అది ఉన్నదే ఆనందం అన్న దాంట్లోకి మనం వెళ్ళటం కోసం, మన నిత్య జీవితం ప్రభావితం అవ్వడానికి. నిత్య జీవితంలో జరుగుతున్న ప్రతి సన్నివేశము, సంఘటన గొలుసుకట్టుగా ఎక్కడ బయలుదేరినది, వేటి ద్వారా ప్రయాణిస్తూ ప్రస్తుతము మన దగ్గరకు వచ్చినది, మనకు ఎదురుపడినది, దానికి మనం స్పందించే తీరు ఎలా ఉండాలి, ఎలా స్పందిస్తే ఆ సన్నివేశము మనలను బంధించకుండా, సన్నివేశము మనము స్నేహముగా ప్రేమగా ఉంటూ
అది మనలో భాగముగా అవడం జరుగుతుందో, అంటే దానిలో మనం భాగం అవ్వకుండా, అంటే మనందరం ప్రస్తుతం జరుగుతున్న విషయం ఏంటి, సన్నివేశం కానీ సంఘటన కానీ వాటిల్లో మనం భాగం అయిపోతున్నాం. అది మనలో భాగం అవ్వడం లేదు. ఇక్కడ తేడా ఉంది. వాటిల్లో మనం భాగమయ్యామా, అది మనల్ని కప్పేసుకుంది, అది మనల్ని బంధించేసింది అంటాం. అలా దుప్పటి కప్పేసుకున్నాము, దుప్పటి మనల్ని బంధించింది, అంతే కదా మరి. అట్లాగా అది మన చుట్టూ వచ్చేసింది. అది ఆ సంఘటన, ఆ సన్నివేశము మనలోకి అది తీసుకుంది. అట్లా కాకుండా ఆ సన్నివేశము, ఆ సంఘటన మనలో భాగం అవుతుంది. అప్పుడు అది ఒక పక్కన ఉంటుంది అంతే. మనలో భాగం అయితే ఒక పక్కన ఉంటుంది. దానిలో మనం భాగమయ్యామా, దానికి చెప్పినట్టు మనం వినాలి. మనలో అది భాగమైందా, మనం చెప్పినట్టు అది వింటుంది. ఇక్కడ తేడా. అట్లా దానిలో మనము భాగం అవ్వకుండా ఉంటాము. ఎందుకంటే వీటన్నిటిని దాటి వెళ్ళవలసిన అవసరము ఉన్నది. అప్పుడు గాని మన అసలైన లక్ష్యము స్వస్థితిలోనికి వెళ్ళడానికి, దైవానుభూతిలోనికి వెళ్ళడానికి, ఆత్మదర్శనము, తత్వదర్శనము అందుకోవటానికి వీలవుతుంది. అట్లా వెళ్ళినప్పుడు మన నిత్య జీవిత సన్నివేశముల గురించి ఏమాత్రము చెప్పుకోవడం లేదు. ఎందుకని? కానీ మనం చెప్పుకునేదంతా దీని గురించే. నిత్య జీవిత సన్నివేశాలు తప్ప మిగతా అన్ని విషయాలు మనం చర్చకు వస్తున్నాయి మనకి. ఇక్కడ మనం ఎన్నో చెప్పుకుంటున్నాం. అయితే ఇదేంటి, ఇవి మనకి నిత్యం ఎదురు జరుగుతున్న విషయాలు అసలు ఏమాత్రము చర్చకి రావటం లేదు, అసలు ఏమాత్రం వాటిని గురించి చెప్పుకోవటం లేదు. మరి ఎట్లాగా అనంటే, చెప్పుకునేదే వాటి గురించి, కానీ కారణము వైపు నుండి చెప్పుకుంటున్నాము. ఒక విషయాన్ని చెప్పుకోవటంలో రెండు దిశలు ఉన్నాయి. ఒకటి మనకి కనపడుతున్న వైపు నుంచి, మనకు కనపడేదంతా కూడా ఎఫెక్ట్స్. అది దాని యొక్క ఫలితం. అది ఫలితం ఉందంటే అక్కడ కారణం ఉంటుంది. అప్పుడు కారణం ఉంటేనే కార్యం ఉంటుంది. అలాగా ఫలితం వైపు నుంచి మనం చూసి ఎక్కువగా మన జీవితం అంతా అలా జరుగుతూ ఉంది. ఫలితం వైపు నుంచి చూసుకుంటా మనం దాని గురించి చెప్పుకుంటూ, దానికి స్పందిస్తూ అలాగ వెళుతున్నాం. కానీ మనం ఇప్పుడు ఎలాగ చెప్పుకుంటున్నాము, ఇదే విషయాలని కారణము వైపు నుండి చెప్పుకుంటున్నాం. నిత్య జీవిత సన్నివేశాలు ఎఫెక్ట్స్, కార్యములు. అవి వాటంతటా రావు, కలగవు. కారణము ఉంటేనే ఆ కారణము కార్యముగా మారుతుంది. కాబట్టి కారణమును వివరించుకుంటే దాని ప్రభావము కార్యము పైబడి దాని పట్ల స్పష్టమైన అవగాహనతో మనం స్పందించడం ఉంటుంది. అందుకు ఈ అధ్యయనం మనకు తోడ్పడుతుంది. మనం ఎట్లాగా ఆ సంఘటన మనలో భాగమయ్యేటట్టుగా, మనం దానిలో భాగమయ్యేటట్టుగా కాకుండా ఉన్నది ఇక్కడ మనకి చెప్పుకుంటున్నాం. మనం 5 ప్రూవెన్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పుకుంటున్నాం. 5 నిర్ధారిత అంశాలు బ్లావెట్స్కి సీక్రెట్ డాక్టర్లోనే ఆమె ద్వారా ఇవ్వబడింది. అయితే ఇప్పుడేంటి, అది ఒక మొత్తం గ్రంథంలో అది భాగంగా ఉంది. ఇప్పుడు దాన్ని బయటకు తీసి మనం ఇది ఒక్కటే మనం చదివేటప్పుడు కల్లా దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మనకు వీలవుతుంది. అందుకని దీన్ని ఇట్లాగా మనం అధ్యయనం చేస్తున్నాం. ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, మొత్తం 5లో మొదటిది, ద సీక్రెట్ డాక్ట్రైన్ టీచర్స్ నో ఎథిజం. మరి మనకి ఇదంతా ఏంటి చెప్తుంది? ఒకటి ఉన్నది, వన్ రియాలిటీ. అక్కడి నుంచి ఇదంతా ఈ మాదిరిగా ఒక క్రమ పద్ధతిలో లేక సృష్టి వ్యక్తమవుతూ ఉన్నది, అనేకత్వంలోకి వస్తూ ఉన్నది. ఒకటి అనేకత్వంలోకి వస్తూ ఉన్నది అని ఈ విధంగా ఇలా చెప్పేటప్పుడు కల్లా దీంట్లో రక్షించే వాళ్ళు ఎవరు లేరు మనకి అన్న భావన కలుగుతూ ఉంది. అది కూడా చెప్పారు మనకి. ఏంజలిక్ కింగడం కానీ, ధ్యాన్ చౌహానిక్ కింగడం కానీ, వీళ్ళెవరు కూడా మనల్ని రక్షించే వాళ్ళు కాదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పనుల్లో, వాళ్ళ గోల్లో వాళ్ళు ఉన్నారు. కానీ మనం రక్షించడం కోసం వాళ్ళు లేరు.
వాళ్ళకేదో ఉపశాంతి చేస్తే, వాళ్ళకి శాంతులు చేస్తే మనల్ని మన వైపుకి తిరిగి మనల్ని రక్షిస్తారు అన్నది లేదు అని చెప్పి మనకి చెప్పుకుంటా వచ్చారు. అందుకని ఇక్కడ ఏంటి, ఎథిజం ఇక్కడ మనకి 2 విషయాలుగా వస్తాయి. థియిజం అంటే థియోస్, అంటే ఇది గ్రీక్ వర్డ్. ఎథిజం అనేది గ్రీక్ వర్డ్. ఇది 2 మాటలు కలిసినాయి. థియిజం అంటే థియోస్ అంటే గాడ్, భగవంతుడు, దేవుడు, పరమాత్మ, ఒక శక్తి మొత్తాన్ని నడుపుతున్నటువంటి ఒకటి ఉన్నది అని దాన్ని నమ్మే వాళ్ళని థియిస్ట్స్ అంటాం. థియోస్. దాన్ని వ్యతిరేకించేవాళ్ళు గాడ్ లేడు, భగవంతుడు లేడు, ఇది దాని అంతర్గత నడుస్తుంది అంతే, దీన్ని నడిపేవాడు ఎవడు ప్రత్యేకం లేడు, మనమే దీనికి ఇప్పుడు ఈ ప్రకృతిలో, ఇప్పుడు ఈ సృష్టిలో మనమే అందరికన్నా పెద్ద అనే భావనతో ఉన్న వాళ్ళని ఎథియిస్ట్స్ అంటారు. నాస్తికులు. మనకి సంస్కృత భాషలో ఉన్న పదం నాస్తికుడు. అంటే నా అస్థి, అస్థి అంటే ఉన్నది, లేదు అంటే నా అనే పదం వచ్చినప్పుడు లేదు, లేదు అనేది నాస్తికత్వం. అయితే మనకి సీక్రెట్ డాక్టర్ మనకేం నేర్పుతూ ఉంది, నాస్తికత్వాన్ని నేర్పడం లేదు. టీచర్స్ నో ఎథిజం. అంటే దేవుడు లేడు, దేవుడు మనల్ని రక్షించడు, ఎవరు లేరు ఇక్కడ, దేవతలు ఎవరు లేరు అన్న పదం అక్కడ వచ్చింది కదా, అందుకని పొరపాటు పడతారేమో మీరు. నో ఎథిజం ఎక్సెప్ట్ ఇన్ ద సెన్స్ అండర్లయింగ్ ద సంస్కృత్ వర్డ్ నాస్తిక, a rejection of idols, including every anthropomorphic god. In this sense, every occultist is a Nastika. ఐడల్స్ కి ప్రాముఖ్యత ఇవ్వకుండా, విగ్రహారాధనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా, మొత్తానికి ఆధారమైన వాడు వాడి పట్ల మనం మనసునంతా అటువైపుకి మరల్చాలి. మనం ఒక విగ్రహం దగ్గరికి మరల్చేటప్పుడు కల్లా పరిమితం అయిపోతున్నాం మనం. ఎందుకని అట్లా కాకుండా అపరిమితుడైన, కాబట్టి మన యొక్క ఇది కూడా అపరిమితంగా మొత్తానికి సంబంధించిందిగా ఉండాలి, పరిమితం కాకుండా అన్నది మనం చెప్తున్నాం ఇక్కడ. అంతే తప్పితే నాస్తికత్వాన్ని ఇది బోధించడం లేదు. అయితే మనకి విగ్రహారాధనకి సంబంధించి మనం చెప్పుకున్నాం అంతకుముందు. ఆ సందర్భం వచ్చినప్పుడే, ఎందుకు అంటే విగ్రహం ఏంటి, సృష్టి మొత్తానికి సంబంధించినటువంటి సంకేతంతో తయారు చేయబడింది. మనం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నాం. మనం దేన్ని పూజిస్తున్నాం, శంఖము చక్రము. 2 ఏంటి, కాలము దేశము. అంటే సృష్టి మొత్తానికి కావాల్సింది ప్రారంభంలో ఉన్నది. సమస్త సృష్టి దేని మీద ఆధారపడి ఇదంతా జరుగుతూ ఉన్నదంటే చోటు కావాలి, ఈ చోటులో కాలము కావాలి. కాబట్టి దేశము కాలము, చోటు కాలము, ఈ రెండింటికి సంకేతముగా మనకి శంఖము చక్రము ఇచ్చారు. అవి ధరించినటువంటి ఆయన మొత్తానికి సంబంధించిన వ్యక్తిగా అక్కడ ఆ రూపం తీసుకొచ్చారు, సంకేతమయంగా. ఆ విగ్రహాన్ని మనం ఆరాధిస్తున్నామంటే, కాకపోతే మనం అట్లా ఎందుకు పెట్టామంటే, మనకి మన రూపంలో ఉంటే మనకి బాగా అర్థమవుతుంది కాబట్టి మానవ రూపంలో అలాగే తీసుకొచ్చాం. ఆయన ఆరాధిస్తున్నామంటే ఏంటి, సృష్టి మొత్తాన్ని ఆరాధిస్తున్నట్టు, సృష్టి సమస్తాన్ని, దేన్ని వదలకుండా. కాబట్టి ఆ అర్థంలో మనం విగ్రహారాధన ఉండకూడదని లేదు, విగ్రహారాధన అవసరం. దానికి తోడేమవుతుంది, ఆ విగ్రహం అందరి దృష్టి దాని మీద పడేటప్పుడు అందరి యొక్క మనస్సు దాన్ని కేంద్రీకరింపబడుతూ ఉంది అక్కడ, ఆ విగ్రహం కేసి. ఆ విగ్రహంతో మొత్తం అందరూ తాదాత్మ్యం చెందుతుంది, వీళ్ళందరి యొక్క దాని మీద పడి. మనం ఎట్లాగైతే భూతద్దం తీసుకొచ్చి ఆ సూర్యుడి ఎదురుగా పెట్టి కొంచెం అటు ఇటు జరిపి ఒక దగ్గర
నిలబెట్టామంటే ఇటువైపు ఉన్నటువంటి అంటే ఆ కాంతి అంతా కేంద్రీకరింపబడి ఇటువైపు కాగితం ఉంటే కాగితం కాలిపోతుంది. అంత వేడి ఉత్పాదిస్తుందన్నమాట సెంట్రలైజ్ అయ్యేటప్పుడు కల్లా. అట్లా విగ్రహం ఆ మాదిరిగా శక్తిపూరితంగా తయారైపోయింది. అంటే మనందరి యొక్క భక్తి అక్కడ చేరిపోయింది. చేరిపోయేటప్పుడు అంత శక్తివంతం అయిపోయింది. వాళ్ళు తిరిగి ఇంటారని మన మీదకే అది ప్రభావం చూపిస్తూ ప్రసరిస్తూ మనల్ని సరైన దారిలోకి నడపడానికి అది ఉపయోగపడుతుంది. అది ఒక చర్చ. అది విగ్రహారాధన ఉండాలా వద్దా ఇవన్నీ కాకుండా మనం ఏంటంటే నాస్తికత్వాన్ని మాత్రం బోధించడం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. సీక్రెట్ డాక్ట్రైన్ టీచర్స్ నో ఎథిజం. నాస్తికత బోధించటం లేదు. ఏం బోధిస్తుంది? అస్థిని బోధిస్తుంది. ఉన్నది అస్థి అంటే ఉన్నది. దానికి ముందు నా చేర్చేటప్పుడు కల్లా లేదు అని వస్తూ ఉన్నారు. లేదు అని అన్నారంటే అర్థం ఏంటి? అది ఉంది, మనకు తెలియలేదు కాబట్టి లేదంటున్నాం. వెరీ సింపుల్. ఇది అంత గొప్పడం కాదు నాస్తికుడు. ఆయనకి తెలియలేదు, అర్థం కాలేదు కాబట్టి లేదంటున్నాడు. ఆయనకి కనపడింది, తెలిసింది, అర్థమైంది, ఉన్నది అంటాడు. వాడే పెద్ద విషయం కాదు ఇది. మనకు తెలియలేదు కాబట్టి నాస్తి లేదండి అంటున్నాడు. మనకు అనుభూతి కలుగుతుంది కాబట్టి మేము ఉన్నదే అంటున్నాం. ఇద్దరు సమానమే. వాడికి అనుభూతి కలిగితే వాడు ఇదే దారిలోకి వస్తాడు. ద సీక్రెట్ డాక్ట్రైన్ నాస్తికతను బోధించుటలేదు. అనంతుడు, అప్రమేయుడు, రూపరహితుడు అయిన పరబ్రహ్మకు ఒక రూపాన్ని సృష్టించి ఇదే దేవుడు అనే పద్ధతిని గ్రంథం అంగీకరించుటలేదు. ఇటువంటి కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే కాబట్టి వీళ్ళు విగ్రహారాధన అంగీకరించడం లేదు, వీళ్ళకి దివ్య జ్ఞానం సోదరులకి మనం దివ్య జ్ఞానం అంటే ది సీక్రెట్ డాక్టర్ లో ఇది అంగీకరించట్లేదు కాబట్టి, విగ్రహారాధనను అంగీకరించడం లేదు కాబట్టి, విగ్రహారాధనకి అనుకూలంగా అది చెప్పలేదు కాబట్టి విగ్రహాల్ని మనం పూజించకూడదు అన్న దాంట్లోకి వచ్చేసి దేవాలయానికి వెళ్లకుండా, గుడికి వెళ్లకుండా, మసీదుకి వెళ్లకుండా, చర్చికి వెళ్లకుండా ఇట్లాగా అయిపోతాం. వాళ్ళు ఏ పద్ధతిలో చెప్పారో దాన్ని జాగ్రత్తగా ఎందుకు చెప్పారు? అది ఆ రోజుల్లో ఎంతో ఇదిగా. ఇప్పుడు ఇలాగా దాని యొక్క విగ్రహం యొక్క విశేషం ఏంటి? ఆ విగ్రహం దేనికి మనకి దేన్ని సంకేతంగా అక్కడ పెట్టారు? ఆ విగ్రహంలో ఉన్నటువంటి శిరస్సు మొదలుకునే పాదం దాకా మొత్తం దేనికి అది అర్థవంతంగా పెట్టారు. సంకేతంగా పెట్టారు. నిగూఢమైనటువంటి విషయాలు ఏమున్నాయి దాంట్లో అంతర్గర్భితంగా ఈ సృష్టికి సంబంధించిన విషయాలు ఎట్లాగా దాంట్లో కూర్చారు. అలాగ అర్థం చేసుకోకుండా ఇదే దేవత ఈ పద్ధతిలోనే ఉంటుంది, ఈ దేవతకే మనం పూజ చేయాలి అన్నట్టుగా కొంత మూఢ విశ్వాసాలుగా ఉన్నాయి. ఏది చెప్పినా కానీ అది మూఢంలోకి వెళ్ళిపోతుంది. అది సహజం. సృష్టిలో ఉన్న విచిత్రం ఏంటంటే మనం ఏది చెప్పినా కానీ ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇక దీని గురించి ఆలోచించకుండా దాన్ని మూఢంలోకి తీసుకెళ్ళిపోతారు. మూఢ విశ్వాసంగా ముందుకు తీసుకెళ్ళిపోతారు. ఎందుకు చేస్తున్నావయ్యా? తెలియదు. చెప్పారండి, వాళ్ళు అన్నారు, వాళ్ళు అలా చేశారు, అలా మేము చేస్తున్నామంటే అంటారు తప్పితే ఇది ఎందుకు చేస్తున్నాం, ఆ విగ్రహాన్ని ఎందుకు పెట్టాం అక్కడ, దానికి ఎందుకు పూజ చేస్తున్నాం, లేదా అదే ఆ ప్రారంభంలో ఉన్నది ఏదైతే ఉందో అది పోయింది తర్వాత దాంతో మూఢ విశ్వాసాల్లోకి వచ్చేసారు. కాబట్టి విగ్రహారాధన లేకుండా ఉంటే ఇట్లా మూఢ విశ్వాసాలు ఉండవు కదా అన్న ఉద్దేశం కూడా ఒకటి అయి ఉండవచ్చు. అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే విగ్రహారాధన చాలా అవసరం. ఎందుకంటే మనం ఇక ఖాళీ స్థలాన్ని మనం ధ్యానం చేయలేము. మనం ధ్యానం చేయాలన్నా, ఒక దాని మీద మనం దృష్టి పెట్టాలన్నా ఒక ఆకారం కావాలి. ఆకారం
అంటే ఎట్లా ఉండాలి? సృష్టితో సమానంగా ఉండాలి. సృష్టి యొక్క విశేషాలన్నీ ఆ చిన్న ఆకారంలో మనకి తెలిసేటట్టుగా ఉండాలి. ఇట్లాగా కాబట్టి ఇట్లా ఈ స్టేట్మెంట్లు మనం ఇది ఇది ఫైనల్ అనేది మనం అనుకోకూడదు. జాగ్రత్తగా చదువుకోవాలి. పరబ్రహ్మకు ఒక రూపాన్ని సృష్టించి ఇదే దేవుడు అనే పద్ధతిని ఈ గ్రంథం అంగీకరించుటలేదు. విగ్రహారాధనే ఆస్తికతగా భావిస్తే ఆధ్యాత్మిక విద్యావేత్తలు అందరూ నాస్తికులే అవుతారు. అస్థి అంటే ఉన్నది, ఈజ్. అందుకే మనకి ఇంగ్లీష్ భాషలో ప్రతి సెంటెన్స్ లో ఈజ్ అయి ఉన్నది, ఉన్నది అని వస్తుంది. అంతర్లీనంగా ఉన్నది ఏదైతే ఉందో అది ఉన్నది. దానికి ఆధారంగా మిగతా అంతా వచ్చింది అన్నట్టుగా ఏ భాష చూసుకున్నా గానీ నుంచో ఉన్నవి పురాతనంగా. దాంట్లో ఆ దైవ భావన ఉంటుంది. తెలియకుండానే ఈజ్ అని వచ్చేసింది అక్కడ. విశ్వానికంతా అధిష్టానమైన తత్వము ఒకటి కలదు అనేది ఆస్తికత. అంటే ఆస్తికత, నాస్తికత 2 మాటలు వచ్చినాయి కదా మనకి. ఆస్తికత అంటే మొత్తానికి సంబంధించిన తత్వం ఒకటి ఉన్నది. సమస్తానికి ఆధారమైంది. దాని నుంచే ఈ మొత్తము వస్తూ ఉన్నది. దానిలోకి ఇది వెళుతూ ఉన్నది. మనకి భాగవతంలో ఉన్న పద్యమే, ప్రహ్లాదుడు పాడిన పద్యమే. అదే మన గజేంద్రుడు, గజేంద్ర మోక్షణంలో గజేంద్రుడు పాడిన పద్యమే. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఇట్లాగ వస్తుంది. వాడి పేరు పెట్టలాగో ఆయన. పేరు లేకుండా ఎవరైతే ఈ మొత్తానికి ఆధారంగా ఉన్నాడో, ఎవరి నుంచి ఈ సృష్టి వస్తున్నదో, ఎవరు ఈ సృష్టిని అలా నిలుపుతున్నారు, ఎవరు తనలోకి లీనం చేసుకుంటున్నారు ఈ సృష్టి మొత్తాన్ని, ఆ పరమేశ్వరుడు, ఆ పరమ ఈశ్వరుడు అంటే అధికారి. ఈశ్వరుడు అంటే మొత్తానికి అధికారి అన్న పదం అది. ఈశ్వరుడు అంటే ఆ పరమేశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను, నన్ను రక్షించమని అని చెప్పి అన్నాడు ఆయన. ఇట్లా అధిష్టానమైన తత్వము ఒకటి కలదు. అంత అక్కడితో ఆగిపోండి అంటున్నారు అన్నమాట. దానికి మళ్ళీ రకరకాలుగా జొప్పించి విగ్రహాలు పెట్టి ఇట్లాగా చేయొద్దు అన్నట్టుగా ఇది మనం అట్లా అనుకోవటానికి లేదు. అంటే దీంట్లో ఈ మొత్తంలో మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే నాస్తికతని బోధించటం లేదు. అదొక్కటి పట్టుకుందాం. మిగతాయి మనకి ఇది కాంట్రవర్షియల్ గా ఉంటుంది. మనం ఏ సందర్భంలో ఎట్లా చెప్పారో అది ఏ పద్ధతిలో మిగతా మనం అర్థం చేసుకోవాలో అలాగా మనం ఇది ఉంటుంది. కానీ నేరుగా మనం ఇలాగ వ్యతిరేక అర్థంలోకి తీసుకున్నాం అనుకోండి మళ్ళీ దూరం అయిపోతాం, విషయానికి దూరం అయిపోతాం. కాబట్టి దీంట్లో మనకి ఏంటంటే ద సీక్రెట్ డాక్ట్రైన్ నాస్తికతను బోధించుటలేదు. లేదు అనే దాన్ని చెప్పట్లా, ఉన్నదనే దాన్ని చెప్తుంది ఇది. అది మనం అర్థం చేసుకున్నాం. లేదు అని ఎందుకు చెప్పలేదు, ఇది ఉన్నదని తెలిసింది కాబట్టి. చాలా సింపుల్. ఉన్నదని ఎందుకు చెప్పగలుగుతుంది సీక్రెట్ డాక్టర్ గ్రంథం? ఉన్నది అని చెప్తా ఉంది, లేదు అని బోధించటం లేదు. ఉన్నది అని బోధిస్తున్నది అంటే అది దర్శనమైంది, అనుభూతి చెందింది కాబట్టి ఉన్నది అని నిర్ద్వంద్వంగా చెప్పేస్తుంది. ఖచ్చితంగా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ అది, వాస్తవం, యథార్థం. అది ఉన్నది అనేది యథార్థం. అందుకే ప్రూవెన్ ఫ్యాక్ట్స్ లో ఇచ్చారు దీన్ని మొట్టమొదటగా. ఉన్నది అనే దాన్నే మేము చెప్తున్నాం. లేదు అని కొంతమంది అంటున్నారు, వాళ్ళకి అంతవరకు కనపడింది. ఇంకా ఇంకా శ్రమ చేయాలి వాళ్ళు. కొంచెం శ్రమ చేసి ఇంకొంచెం ఆలోచించి వాళ్ళ మనసును విశాలం చేసుకుని ఇంకొద్దిగా పరిశ్రమ చేసి అది ఉందా లేదా అనేది తేల్చుకోవాలి. అంతేగాని నాకు కనపడలేదు కాబట్టి, మా ఇంట్లో ఈ వస్తువు లేదు కాబట్టి, మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు అందుకని ఫ్రిడ్జ్ ఎక్కడా లేదండి, ఫ్రిడ్జ్ అప్ కూడా అని అంటే ఎట్లా కుదురుతుంది? అందరి ఇళ్లలో ఉన్నాయి ఫ్రిడ్జ్లు, వాడుకుంటున్నారు శుభ్రంగా. మా ఇంట్లో లేదు కాబట్టి లేదండి, ఈ విశ్వంలో ఈ సృష్టిలో ఫ్రిడ్జ్ అనే మాట లేదు, ఫ్రిడ్జ్ అనే వస్తువు లేదు, ఎవరు చెప్పింది ఉందని అని అంటే ఎట్లాగది? అలా ఉంటుందన్నమాట ఈ నాస్తికత, ఆస్తికత. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు,
ఇలాగుంటాయి. కాబట్టి నిర్ద్వంద్వంగా చక్కగా ప్రూవెన్ ఫ్యాక్ట్ ఏంటది? ఉన్నది. ఉన్న దాని గురించే చెప్తున్నాము. ఆ ఉన్నదేంటి? ఆ తత్వం, అధిష్టానమైన తత్వము ఒకటి కలదు. అనంతుడు, అప్రమేయుడు, రూపరహితుడు అయిన పరబ్రహ్మం అనేది అటువంటి ఒక అధిష్టానమైన తత్వము ఒకటి ఉన్నది. మొత్తానికి ఆధారమైనది. వన్ రియాలిటీ. అది ఉంది కాబట్టే ఈ మొత్తం ఇలాగా బహిర్గతం అవుతూ ఉన్నది. మరలా ప్రళయంలోకి వెళ్ళిపోతూ ఉన్నది. పగలు వస్తున్నది, మళ్ళీ రాత్రి వస్తున్నది, పగలు పోయి రాత్రి వస్తున్నది, రాత్రి పోయి పగలు వస్తున్నది. ఇట్లా అన్ని రకాలుగా ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ మొత్తానికి ఆధారంగా ఒకడు ఉన్నాడు. ఒకడే ఉన్నాడు కాబట్టి ఈ మొత్తము వాడే కాదు. వెరీ సింపుల్. ఒకదాని నుంచి ఒకటి ఆలోచిస్తే మనకి ఒకడే ఉన్నాడని మనం అంటున్నాం. ఒకడే ఉన్నప్పుడు ఇవన్నీ అనేకం ఎందుకుంటాయి ఇంకా? ఎన్ని రకాలు ఉన్నా గానీ ఇవన్నీ వాడితోనే తయారై ఉంటాయి కదా ఆటోమేటిక్ గా. అప్పుడు ఉన్నప్పుడు ఇంకా ఎన్నో ఉంటాయి, ఎందుకుంటాయి? లేదు. అట్లా ఆ భావనకి తీసుకురావడానికి ఇది ప్రయత్నం చేస్తుంది సీక్రెట్ డాక్టర్. అంతేగాని ఈ విగ్రహారాధన వాటి జోలికి వెళ్ళటం లేదు. అది ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ రోజుల్లో జరుగుతున్న దానికి మీరు ఎట్లా కాదు అలాగా చేయాలని చెప్పడానికి సంబంధించి ఏదైనా అయి ఉండొచ్చు. అది మనకు అనవసరం. సో అది సంగతి ఒకటి. సో ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్, అంటే నిర్ధారింపబడిన అంశం. పరబ్రహ్మ తత్వము ఒకటి ఉన్నది కాబట్టి నో ఎథిజం లేదు అనే దాన్ని ఇది చెప్పడం లేదు. ఉన్న దాని గురించే చెప్తూ ఉన్నది. ఇట్ అడ్మిట్స్ ఏ లాగాస్. రెండో ఫ్యాక్ట్ ఏంటంటే, రెండో అంశము, నిర్ధారిత అంశం రెండోది ఏంటంటే, ఇట్ అడ్మిట్స్ ఏ లాగాస్ ఆర్ ఏ కలెక్టివ్ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. మొత్తానికి ఒకడు ఉన్నాడు, ఒకటి ఉన్నది అనేది తెలిసింది. ఉన్నదాని నుంచి ఏమైంది ఇప్పుడు? ఇలాగా సృష్టింపబడింది. ఇవన్నీ తయారవుతున్నాయి కదా, తయారు చేస్తేనే కదా ఇట్లా జరిగింది. దానంతటా అది రావటమే ఉండదు కదా. ఏదైనా కానీ వస్తువు ఉందంటే అది తయారు చేస్తేనే ఆ వస్తువుగా మారుతుంది. ఖాళీ స్థలం ఉంది, పెద్ద బిల్డింగ్, ఒక 5 నెలల తర్వాత మనం అటు వెళ్ళాం. ఒక 5 నెలల క్రితం అటుగా వెళ్తుంటే ఖాళీ స్థలంగా కనపడింది అక్కడ. ఒక 5 నెలల తర్వాత మళ్ళీ అటేపు వెళ్ళాం. 5 అంతస్తుల బిల్డింగ్ బ్రహ్మాండంగా లేచింది. ఎట్లా లేచింది? అది తయారు చేయబడింది. అది ఆ బిల్డింగ్ అంతా తయారు చేయబడింది. ఇట్లాగే ఈ సృష్టి ఇంతకుముందు లేదు, ఒక్కడే ఉన్నాడు. తర్వాత ఈ సృష్టి అంతా వచ్చింది. ఎలాగొచ్చింది? బిల్డింగ్ ఎలాగొచ్చింది? భవనం ఎలాగొచ్చింది? వందల మంది కష్టపడ్డారు దాన్ని. ప్లానెట్ మొదలు యజమాని, మొట్టమొదటగా యజమాని మొదలుకొని ప్లాన్ వేసేవాడు నుంచి, మేస్త్రుల నుంచి వీళ్ళందరూ, ఆ తర్వాత దానికి కావాల్సిన మెటీరియల్, వీటన్నిటితో కూడుకుని ఇది ఎలా తయారైంది. అట్లాగే ఇది కూడా. అయితే ఇక్కడేమో అన్ని వేరుగా కనిపిస్తాయి మనకి. వర్కర్స్ వేరుగా ఉన్నారు, ఆర్కిటెక్ట్ వేరుగా ఉన్నాడు, యజమాని వేరుగా ఉన్నాడు. ఎవరికి ఏది సంబంధం లేదు. ఈ కట్టేసారా వాళ్ళందరూ వెళ్ళిపోతారు, యజమాని ఒక్కడే ఉంటాడు ఇక్కడ బిల్డింగ్ లో. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కనపడరు. కానీ ఇక్కడ వచ్చేటప్పుడు కల్లా ఆ ఉన్నవాడే తనే మారుతున్నాడు. ఇక్కడ దానికి కావలసిన వస్తువుగా తానే మారుతున్నాడు, పదార్థంగా తానే మారుతున్నాడు, కట్టే పని వాళ్ళు, కూలి వాళ్ళు తానే మారుతున్నాడు కూలి వాళ్ళగా. ఎక్కడి నుంచి వస్తారు కూలి వాళ్ళు? ఎక్కడి నుంచి వస్తాయి పదార్థం? ఉన్నది ఆయన ఒక్కడే, ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా తనే మారాలి. కాబట్టి ఉన్నది ఆయన అన్నాం. ఓకే.
మరి ఇదంతా ఎలాగొచ్చింది? ఇట్ అడ్మిట్స్ ఎ లాగాస్ ఆర్ ఎ కలెక్టివ్ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. కాబట్టి దీన్ని సృష్టించిన వాడు దీన్ని ఇలాగా సృష్టింపబడింది. ఇది సృష్టించడానికి ఒక సృష్టికర్తను పెట్టారు. మరి ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్కడు అన్నాడు. వాడే ఇటువైపుకి వచ్చి సృష్టికర్త అన్నాడు, ఇటువైపుకి వచ్చి స్థితికర్త అన్నాడు, ఇటువైపుకి వచ్చి లయకర్త అన్నాడు. వాడి ముఖంలో నుంచి ఇవన్నీ వస్తున్నాయి. వాడే ఇట్లుగా మారిపోతున్నాడు, నీరు మంచు గడ్డ కట్టినట్టు. కాబట్టి రెండోది ఏంటన్నమాట, మనకి విశ్వానికి సృష్టికర్త ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మన మన దాంట్లోకి, మన ఇంట్లో కూడా అన్వయించుకోవచ్చు. మన జీవిత సన్నివేశాల్లోకి, మన నిత్యం జరుగుతున్న దానికి, వీటికి కూడా అన్వయించుకోవచ్చు. ఇవి జనరల్ గా సాధారణంగా ఉన్న విషయాలు అన్నమాట. ఇవి ఎక్కడికైనా ఉపయోగపడతాయి. ఇవన్నీ సూత్రాలు లాంటివి. విశ్వానికి సృష్టికర్త ఉన్నాడు. ఇతన్ని ఈ గ్రంథం లాగాస్ అని అంటుంది. ఇది గ్రీక్ వర్డ్ లాగాస్ అనేది. లోగో కూడా ఉంది దానికి. లోగో అంటేనేమో తక్కువ స్థాయిలో మనం ఒక దానికి ప్రత్యేకగా ఒక బొమ్మలాగా ఉండే ఒక చిత్రాన్ని లోగో అంటాం. అట్లా కాకుండా లాగా అనేటప్పుడు కల్లా ఈ మొత్తం సృష్టికి సంబంధించినటువంటి సృష్టికర్త ఎవడున్నాడో వాణ్ణి సంబోధిస్తుంది అనమాట. ఈ గ్రంథం లాగాస్ అని ఉంటుంది. ఈ సృష్టికర్త పరమాత్ముని సంకల్పానికి ఒక నమూనా తయారు చేసి, ముందు ప్రారంభం ఎక్కడైంది? ఆయన సంకల్పం కదా. ఆయన సంకల్పానికి అనుగుణంగా మరి తాను పెక్కులు కావాలి అన్నాడు. దానికి తగ్గట్టుగా మరి స్థూల జగత్తు రావాలి. ఎక్కువ మంది రావాలంటే స్థూల జగత్తుకు రావాలి. ఈ స్థూల జగత్తు రావాలంటే అది ఉన్నది ఒకటి. అక్కడ ఒకటి అనేకం అవ్వాలంటే మరి ఎన్నెన్ని స్థాయిలు కావాలి, ఎన్నెన్ని స్టేజెస్. క్రమక్రమంగా ఒక్కసారిగా ఒక్క ఉదుటున అనేకం రాదు కదా. 5 అంతస్తుల బిల్డింగ్ ఒక్క ఉదుటున వచ్చేసిందా? ముందు ఫౌండేషన్ తీశారు. ముందు బూతులు తీసి అక్కడి నుంచి కట్టుకుంటా ఫౌండేషన్ పూర్తి చేసి, ఆ తర్వాత మొదటి గ్రౌండ్ ఫ్లోర్ తయారు చేసి, ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్, ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్, ఇట్లాగా వచ్చినాయి. వాటికి మెట్లు ఇలాగ వచ్చింది. ఇట్లాగే ఒక్కొక్కటి ఒకదాని నుంచి ఒకటి. ఇప్పుడు ఈ 5 అంతస్తులు ఉన్నాయి. ఈ 5 అంతస్తులు వేరుగా ఉన్నాయా? ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో, ఈ ఫౌండేషన్ లో నుంచే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చింది. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో నుంచి ఆధారంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ ఆధారంగా సెకండ్ ఫ్లోర్ వచ్చింది. ఇట్లా ఒకదానికొకటి పువ్వులో రేకుల్లాగా అలాగే వచ్చింది. అట్లాగే సృష్టి కూడా 7 లోకాలు అలాగే వచ్చినాయి. ఒక లోకంలో నుంచి ఇంకో లోకం, ఇంకొక లోకం నుంచి ఇంకొక లోకం, ఇట్లాగా ఇచ్చుకున్నాయి అనమాట. ముందు బ్రహ్మలోకము, ఆ బ్రహ్మలోకంలో నుంచి ఈ ఆధ్యాత్మిక లోకం అలా ఇచ్చుకుంది. తురియాత్మక లోకం, అంతర్వాణి లోకం, అట్లాగా ఇచ్చుకున్నాయి. కాబట్టి వీటన్నిటికీ కలిపి ఒక క్రియేటర్, ఒక సృష్టికర్త ఉన్నాడు. కాబట్టి అది కూడా ప్రూవెనే. సృష్టికర్త లేకుండా సృష్టి ఎలా సృష్టింపబడుతుంది? దానంతట గది రాదు కదా. వాడికి ఏదో పేరు పెట్టు, అది మీ ఇష్టం. వాడికి పేరు పెట్టుకుంటారు. వాడిని మీరు వాడికి ఒక రూపం కల్పించి వాడికి దండం పెట్టుకుంటారు, పూజ చేస్తారు. అది మీ ఇష్టం. మేము ఇక్కడ చెబుతున్నది ఉన్న యథార్థాన్ని, వాస్తవాన్ని మేము ఇక్కడ ప్రూవెన్ ఫ్యాక్ట్, నిర్ధారింపబడిన అంశాన్ని మీకు చెప్తున్నాము ఈ గ్రంథము ద్వారా. ఇట్ అడ్మిట్స్ ఎ లాగాస్ ఆర్ ఎ కలెక్టివ్ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, ఏ డెమి ఆర్గాస్. దాన్ని ఇంకో పేరుతో కూడా, అంటే ధ్యాన్ చౌహానిక్ కింగడమ్ అని, డెమి ఆర్గాస్ అని. డెమి ఆర్గాస్ అంటే ఇదంతా కలెక్టివ్ పేరు అనమాట, నేమ్. అది కలెక్టివ్ నేమ్. అంటే మొత్తం శక్తులన్నిటినీ కలబోసి ఒక చోట చేరిస్తే దాన్ని డెమి ఆర్గాస్ అంటారు. రాష్ట్రపతి అని ఉంది. రాష్ట్రపతి అంటే ఒక వ్యక్తి అక్కడ కాదది.
రాష్ట్రపతి అంటే దేశం మొత్తం యొక్క ప్రతిబింబం అక్కడ. దేశం మొత్తానికి సంబంధించినటువంటి శక్తులన్నీ అక్కడ ఉన్నాయి. రాష్ట్రపతి అన్నమాట. దాన్ని మనం చెప్పడం కోసం ఒక వ్యక్తిని అక్కడ పెట్టాం. అంతే తప్పితే ఆ వ్యక్తి ఒక వ్యక్తి అని కాదని 140 కోట్ల ప్రజల యొక్క సమూహం అక్కడ నిలబడి ఉంది. అక్కడ 140 కోట్లకి ప్రతినిధిగా అక్కడ ఉన్నాడు రాష్ట్రపతి. ఒక వ్యక్తి కాదు అక్కడ ఉన్నది. అట్లాగే ఈ క్రియేటర్ ఒక వ్యక్తి కాదు అక్కడ, సమూహం దాన్ని డెమి ఆర్గాస్ ఇన్ ద సెన్స్ implied when one speaks of an architect as the creator of an edifice. రకరకాల స్థాయిల్లో ఎంతో మంది అవసరం అవుతారు. విశ్వకర్మలైన ధ్యాన్ చౌహాన్ల ద్వారా విశ్వాన్ని నిర్మిస్తాడు. డెమి ఆర్గాస్ అంటే ఆ సమూహం మొత్తం సృష్టికర్తల యొక్క సమూహం అన్నట్టు కంప్లీట్ గా ఎవరెవరైతే నిర్మాణం చేస్తున్నారో వాళ్ళందరి యొక్క సమూహం. ఇన్ ద సెన్స్ ఇంప్లాయిడ్ వెన్ వన్ స్పీక్స్ ఆఫ్ అన్ ఆర్కిటెక్ట్ యాజ్ ద క్రియేటర్ ఆఫ్ అన్ ఎడిఫైస్. ఒక భవనం నిర్మాణం చేసేటప్పుడు ఒక ఆర్కిటెక్ట్ ఎలాగుంటాడు, వేర్ యాజ్ ద ఆర్కిటెక్ట్ హాజ్ నెవర్ టచ్డ్ వన్ స్టోన్ ఆఫ్ ఇట్. ఆర్కిటెక్ట్ ప్లాన్ గీసిస్తాడు మనకి, ఒక్క ఇటుక పట్టుకుంటాడు ఆయన, ఒక ఇసుక బస్త పట్టుకుంటాడా, ఒక సిమెంట్ బస్త పట్టుకుంటాడు ఆయన, ఒక ఇనుప మొక్క పట్టుకుంటే ఏం లేదు, ప్లాన్ వరకు గీసిస్తాడు. అట్లాగే ఈ ఆర్కిటెక్ట్ క్రియేటర్ అని మనం ఎవరైతే అంటున్నామో ఈ సృష్టి మొత్తాన్ని లాగాస్ అని కలెక్టివ్ క్రియేటర్, సామూహికంగా సమూహంగా ఆయన ఒక్క ఇటుకని పట్టుకోడు, ఈ సృష్టికి సంబంధించినటువంటి ఒక్క దాంట్లో కూడా వేలు పెట్టడు, కానీ మొత్తానికి ఆయనే రాష్ట్రపతి. 140 కోట్ల ప్రజలకి సమూహానికి అధిపతి అయిన ఒక్క దాంట్లో నీళ్లు పెట్టినట్టుగా ఉంది, కానీ మొత్తానికి సంబంధించిన వాడుగా ఉంటాడు అలాగనమాట. whereas the architect has never touched one stone of it but furnishing the plan has left all the manual labor to the masons. ఆ కూలి వాళ్ళు ఎవరున్నారో, మేస్త్రులు ఎవరున్నారో వాళ్ళకి పని అప్పచెప్పేస్తారు, వాళ్ళు చూసుకుంటారు. ఇన్ అవర్ కేస్ ద ప్లాన్ వాజ్ ఫర్నిష్డ్ బై ద ఐడియేషన్ ఆఫ్ ద యూనివర్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మ వన్ రియాలిటీ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సంకల్పం నుంచి బయలుదేరింది. ఆ సంకల్పం రాగానే ఇప్పుడు ఏమైంది? ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్. ఐడియేషన్ అనేటప్పుడు కల్లా ఈ విధంగా తయారు చేయాలి, ఈ విధంగా తయారు చేయాలి, ప్లాన్ వచ్చేసింది. ఈ సృష్టి సమస్తము ఇట్లాగా ఉండాలి అన్నది వచ్చింది. వస్తే మరి దానికి మరి తయారు చేయ కావాలంటే మెటీరియల్ కావాలి దానికి. అందుకనే ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, దాంతో పాటే మొత్తం మెటీరియల్ కూడా వచ్చేసింది, అంటే రూపం కూడా వచ్చేసింది. రూపము జీవము రెండు వచ్చేసినాయి. ప్రీ కాస్మిక్ ఐడియేషన్ జీవము, ఆ చైతన్యము, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ రూపం వచ్చేసింది. దానికి కావాల్సిన మెటీరియల్ అంతా, మ్యాటర్ అంతా వచ్చేసింది. అదే ప్రకృతి పురుషుడుగా మనం చెప్పుకుంటున్నాం. ఐడియేషన్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ద కన్స్ట్రక్టివ్ లేబర్ వాస్ లెఫ్ట్ టు ద హోస్ట్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ పవర్స్ అండ్ ఫోర్సెస్. వీళ్ళందరూ ఎవరు? మాన్యువల్ లేబర్. వీళ్ళందరూ ఈ ధ్యాన్ చౌహాన్ కింగడంలో 3 స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఆ ఏంజలిక్ కింగడం. అట్లాగే పని వాళ్ళందరూ ఎవరు? చేయించే వాళ్ళు వీళ్ళు, పవర్స్ వాళ్ళు. ఇక ఫోర్సెస్, ఇంటెలిజెంట్ పవర్ ఏమో ఏంజలిక్ కింగడం, ధ్యాన్ చౌహాన్ కింగడం, ఇట్లా వీళ్ళు ఉన్నారు. ఇంకా ఫోర్సెస్, ఎలిమెంటల్స్, నేచర్ స్పిరిట్స్, వీళ్ళందరూ పని చేసేవాళ్ళుగా అక్కడ ఉన్నారు. అంటే మానవుడుగా రాబోయే వాళ్ళందరూ పని చేసేవాళ్ళుగా ఉన్నారు. మానవుడు నుంచి ఉన్నత దివ్య మానవుడుగా పరిణితి చెందిన వాళ్ళు, వికాసం చెందిన వాళ్ళు, ఆ ధ్యాన్ చౌహాన్ కింగడం కేసు వెళ్తున్న వాళ్ళు, వీళ్ళందరూనేమో చేయించే వాళ్ళుగా ఉన్నారు. దేని ప్రకారం? ప్లాన్ ప్రకారం.
ప్లాన్ ఎవరు ఇచ్చారు? ఆ పరమాత్మ నుంచి వచ్చింది. అక్కడి నుంచి క్రియేటర్ ఇచ్చాడు ప్లాన్. సృష్టికర్త ఇచ్చాడు ఆ ప్లాన్. బట్ దట్ డెమియార్గాస్ ఈజ్ నో పర్సనల్ డైటీ. ఒక వ్యక్తిగా కాదు. డెమియార్గాస్ అంటే సృష్టికర్త, వీళ్ళకి సమూహానికి సంబంధించింది, సామూహిక శక్తికి సంబంధించింది, శక్తుల యొక్క సమూహం. An imperfect extra-cosmic God, but only the aggregate of the Dhyan Chauhan and the other forces. వీళ్ళందరి యొక్క అగ్రిగేషన్ కలిసినదే అనమాట. విశ్వానికి సృష్టికర్త ఉన్నాడు. అతన్ని గ్రంథం లాగాస్ అని అంటుంది. ఈ సృష్టికర్త పరమాత్మని సంకల్పానికి ఒక నమూనా, మాస్టర్ ప్లాన్ తయారు చేసి, డివైన్ ప్లాన్ అంటాం దాన్ని మనం, విశ్వకర్మలైన ధ్యాన చౌహాన్ల ద్వారా విశ్వాన్ని నిర్మిస్తాడు. ఒక శిల్పి లేక ఒక భవన నిర్మాణ శాస్త్రజ్ఞుడు ఒక నిర్మాణాన్ని గావించవలసినప్పుడు ఆ నిర్మాణపు ముసాయిదాను, బ్లూ ప్రింట్ తయారు చేసి దాన్ని మేస్త్రిల ద్వారా, బేల్దారుల ద్వారా నిర్మాణాన్ని కొనసాగిస్తాడు. నిర్మాణకర్త నమూనాను రూపొందిస్తాడే గాని ఆ నిర్మాణానికి ఉపయోగించే ఒక రాతిని లేదా ఇటుకను తాకనైనా తాకడు. ఈ విశ్వభువనకర్త ఒక దేవతామూర్తి కాదు. ధ్యాన చౌహాన్లు నిర్మాణ దేవతల యొక్క సమిష్టి నిర్మాణ శక్తికి ఈ విశ్వభువనకర్త ఒక చిహ్నంగా భావించవచ్చు. లాగాస్ అని ఏదైతే ఉందో అది విశ్వభువనకర్త, సృష్టికర్త, ఈ విశ్వాన్ని సృష్టించిన వాడు, సృష్టికి ప్లాన్ తయారు చేసిన వాడు. అయితే ఆయన ఒక దేవతామూర్తి కాదు, పర్సనల్ డైటీ. మనం ఒక విగ్రహానికి వచ్చేటప్పుడు కల్లా అది మనం దాని గురించిన వివరాలు పూర్తిగా తెలిస్తే ఆ విగ్రహమే మొత్తంగా సృష్టి సమస్తాన్ని అది ప్రతిబింబిస్తుంది. అయితే వాటి వైపుకి వెళ్ళటంలా మనం ఒక వ్యక్తిలాగా ఒక్కళ్ళనే పరిమితం చేసి ఒక్కళ్ళకే పర్సనల్ డైటీగా, ఒక వ్యక్తిగత దేవతగా మనం దాన్ని కొలవటం అనేది అది పొరపాటు అని చెప్తున్నారు. అంతేగాని విగ్రహాన్ని కొలవడంలో ఈ సమస్త సృష్టిని దానికి సంకేతంగా మనం భావిస్తూ, సమస్త సృష్టి సంకేతంగా భావిస్తూ దాన్ని మనం ఆ విగ్రహానికి మనం ఆరాధన చేస్తున్నామంటే, పూజ చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఆ సృష్టికి సంకేతం అది. సృష్టికి పూజ చేస్తున్నాం మనం. మనం 2 పనులు చేయాలి. ఒకటి, సృష్టికి నమూనాగా ఉన్నటువంటి, సృష్టి మొత్తాన్ని ప్రతిబింబిస్తున్నటువంటి ఆ విగ్రహానికి మనం ఆరాధన చేయాలి, పూజ చేయాలి. అదే సమయంలో మరలా బయటకు వచ్చి ఈ సృష్టి సమస్తము దాని యొక్క ప్రతిబింబంగా ఉంది కదా, ఈ సృష్టికి మనం పూజ చేసినట్టుగా మన పనులు చేస్తూ ఉండాలి. వాటికి మన యొక్క పనులన్నీ యజ్ఞార్థముగా మనకి ఎట్లాగైతే ఆ విగ్రహానికి మనం పూజ చేసాము, అట్లా ఈ సృష్టికి మనం పూజ చేయాలి బాహ్యంగా వచ్చి. దానికోసం ఇచ్చారు విగ్రహారాధన. అంతేగాని మనం మన వరకు పరిమితం చేసుకుని ఈ ఒక్క దేవత ఉంటుంది, అక్కడ ఒక దేవత ఉంటుంది అన్నట్టుగా, అనేక శక్తులతో కూడినటువంటి ఒక దేవత అక్కడ ఉంటుంది అని పర్సనల్ డైటీగా మనం భావించకూడదు అని చెప్పడం. ఇక్కడ మనం విగ్రహారాధన చేస్తున్నామంటే 2 పనులు చేయాలి మనం. ఇక్కడ విగ్రహాన్ని ఆరాధిస్తున్నాము అంటే ఈ సమస్త సృష్టికి సంకేతముగా అక్కడ పెట్టాము దాన్ని. మనం దీపారాధన చేస్తున్నాం, ఈ పూజ చేసేటప్పుడు ప్రథమంగా దీపారాధన చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? మొత్తానికి కలిపి ఒక వెలుగు ఉన్నది, శాశ్వతమైన వెలుగు ఉన్నది. ఆ వెలుగు మనందరి మధ్యన అది నిలబడి ఉన్నది, ఎప్పుడు వెలుగుతూనే ఉంది. అది మనం వెలిగించకపోయినా ఇక్కడ వెలుగు లేదు అని అనుకోవటానికి లేదు, ఎల్లప్పుడూ ఆ వెలుగు ఉంటూనే ఉంది అన్న దానికి సంకేతంగా మనం దీపాన్ని వెలిగిస్తున్నాం, దీపారాధన చేస్తున్నాం. దాన్ని ఆరాధన అన్నాం చూడండి, దీపారాధన. దీపానికి ఆరాధన చేస్తున్నాం అంటే అర్థం ఏమిటి? ఆ మొత్తానికి సంబంధించిన వాడికి ఆరాధన చేసినట్టే కదా. వాడికి చేస్తున్నామంటే అర్థం ఏంటి? సమస్త సృష్టికి మనం ఆరాధనతో మనం పనులు చేయాలి కదా.
అట్లాగా రావాలన్నమాట మనం. ఆ విగ్రహం నుంచి ఇటు బాహ్య లోకానికి రావాలి. ఈ స్థూల లోకానికి, స్థూల జగత్తుకు వచ్చి ఆ సృష్టికి మనం ఆ పద్ధతిలో ఆరాధనాపూర్వకంగా మనం పనులు చేస్తుండాలి. అందుకోసం ఇచ్చారు విగ్రహారాధన. అట్లా చేయట్లేదు కాబట్టి మీరు విగ్రహారాధన వ్యతిరేకించడం అనేది ఒకటొచ్చింది. అంతే తప్పితే విగ్రహారాధన అత్యవసరం మనకి. ఇలా మనం మనం తెలుసుకోవడానికి, గ్రహించటానికి, తర్వాత మనందరి యొక్క ఆలోచన దాని మీద ప్రతిఫలించి, కేంద్రీకరింపబడి, ఎంతో శక్తితో ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ శక్తిని ప్రసారం చేయటానికి అది ఉపయోగపడుతుంది. ఒక ట్రాన్స్‌ఫార్మర్ లాగా. మనకు ఒక వీధిలో ఒక 50 ఇళ్ళు, ఒక 50 ఇళ్ళున్నాయి. ఆ 50 ఇళ్ళకి కావాల్సినటువంటి కరెంట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ట్రాన్స్‌ఫార్మర్‌లో నుంచి వస్తా ఉంది. మరి ఆ ట్రాన్స్‌ఫార్మర్‌కి మనం థాంక్స్ చెప్పాలి కదా! అట్లాంటివే ఇప్పుడు విగ్రహాలు. విషయం అర్థం చేసుకుంటే ఏది అక్కర్లేదన్నట్టు అనిపిస్తుంది. నాస్తికుడు ఉన్నాడు. ఓహో! వాడు ఇంకా వాడికి అందలేదు. కాబట్టి వాడికి కనపట్లేదు. కనపట్లేదు కాబట్టి లేదన్నాడు. వాడు నిజమే చెప్పాడు. వాడి వరకు వాడు నిజం చెప్పాడు. ఓకే. మనకు కనపడింది. కనపడిందన్నప్పుడు వాడినెందుకు సపోర్ట్ చేస్తాం మనం? మనకు కనపడింది కాబట్టి నాకు కనపడింది, ఉంది అని చెప్తున్నామయ్యా అంటాం. వాడికి కనపడలేదు. సరే నీకు కనపడ్డప్పుడు నువ్వు చెబుదువు గానిలే అని అలా వాళ్ళని అలా పక్కన ఉంచుతాం. ఆ పద్ధతిలో మనం వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు మన 2 నిర్ధారిత అంశాలను మనం తెలుసుకున్నాం. ఒకటేంటి? ఉన్నది, అస్థి అనేది తెలుసుకున్నాం. కాబట్టి నా అస్థి ఇది బోధించటం లేదు. లేదు అనే దాన్ని ఇది బోధించటం లేదు. ఉన్నదాన్నే బోధిస్తూ ఉన్నది. ఇంకేం మరి ప్రూవెన్ ఫ్యాక్ట్ అది. నిర్ధారితమైనటువంటి అంశం అది. ఉన్నదాన్ని బోధిస్తుంది కాబట్టి, ఆ ఉన్నదేం చేస్తా ఉంది? ఇదిగో ఇలాగా సృష్టి మొత్తం దాని నుంచే బయటికి బహిర్గతమవుతూ ఉన్నది. మెర్జ్, ఎమర్జ్. ఆ పాయింట్ నుంచే మెర్జ్. ఆ పాయింట్‌లో మెర్జ్ అయిపోతున్నది, లయం అయిపోతూ ఉన్నది. దాంట్లో నుంచే బహిర్గతం అవుతూ ఉన్నది. ఎమర్జ్. కాబట్టి విశ్వానికి సృష్టికర్త ఉన్నాడు. ఇతన్ని గ్రంథం లోగాస్ అని అంటుంది. ఈ సృష్టికర్త పరమాత్ముని సంకల్పానికి ఒక నమూనా ప్లాన్, మాస్టర్ ప్లాన్ తయారు చేసి విశ్వకర్మలైన ధ్యాన్ చౌహాన్ల ద్వారా విశ్వాన్ని నిర్మిస్తాడు. ఒక శిల్పి లేక ఒక భవన నిర్మాణ శాస్త్రజ్ఞుడు ఒక నిర్మాణాన్ని గావించవలసినప్పుడు ఆ నిర్మాణపు ముసాయిదాను తయారు చేసి దాన్ని మేస్త్రీల ద్వారా, బేల్దారుల ద్వారా నిర్మాణాన్ని కొనసాగిస్తాడు. నిర్మాణకర్త నమూనాను రూపొందిస్తాడే గాని ఆ నిర్మాణానికి ఉపయోగించే ఒక రాతిని లేదా ఇటుకను తాకనైనా తాకడు. అలాగే ఈ విశ్వభువనకర్త మొత్తానికి ప్లాన్ ఇచ్చాడు. ఆయన అలాగా ఉన్నాడు. అయితే ఆయన యొక్క శక్తితో ఆయన శక్తిని నిరంతరము ప్రసారం చేస్తూ ఉన్నాడు. ఆ శక్తితో ఈ ధ్యాన్ చౌహాన్లు, ఏంజెలిక్ కింగ్డము, ఎలిమెంటల్స్, నేచర్ స్పిరిట్స్ ఇదంతా పెద్ద సమూహం. ఆయన నుంచి ఆ శక్తిని తీసుకొని ఈ మొత్తాన్ని ఇలాగ నిర్మాణం చేస్తూ వస్తుంది. ఈ సృష్టి మొత్తాన్ని ఇలాగా చేసుకుంటా వస్తుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సిందేంటి? ఒకటే, ఒకటే అనేకమైనది. అది మర్చిపోకూడదు. ఇట్లాగా సృష్టి వచ్చింది అనేటప్పటికల్లా అనేకం వచ్చేసింది. అనేకం వచ్చేటప్పటికల్లా సెపరేషన్ వచ్చేసింది. డిఫరెన్షియేషన్ వచ్చేసింది. ఇంకా ఈ గోలలో పడిపోయాం. మళ్ళీ ఆ ఏకత్వం మర్చిపోయాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలన్నమాట. మళ్ళీ మొదటి చెప్పింది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి మనం ఎప్పటికప్పుడు. ఏ విషయం చెప్తున్నా గానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, బయలుదేరింది? వన్ ఫండమెంటల్ లా. మొట్టమొదటగా ఏదైతే చెప్పామో సర్వము తానే అయిన వాడు. ఒకటే అనేకమైంది. అది ఎప్పుడు మనకి గుర్తుండాలి. అప్పుడేమవుతుంది? ఇక్కడ ఉన్నది ఎవరు?
అనేకము అని అనుకుంటున్నాం, కానీ ఒకటే అనేకమయ్యాడు. ఒకడే నాటకంలో ఉన్న పాత్రలన్నీ ఒకటే వేసేసాడు అన్నట్టుగా అయిపోతుంది. ఇంకొకడు లేడు. నాటకంలో 7 పాత్రలు ఉన్నాయి, శాశ్వత పాత్రలు 7 ఉన్నాయి. అంటే సృష్టి ఇలాగా బహిర్గతం కావడానికి, స్థూల జగత్తుకు రావడానికి, మళ్ళీ స్థూల జగత్తు నుంచి ఆ సూక్ష్మ జగత్తుకి ఏకత్వానికి వెళ్ళడానికి, మొత్తం ఈ కథంతా జరగడానికి పాత్రలు ఎన్ని ఉన్నాయి? 7 శాశ్వత పాత్రలు. 7 ఎవరు చేసేది? వాడే. ఏ పాత్రకి ఏ స్థాయిలో ఆ దానికి తగ్గట్టు పని చేస్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చినప్పటికల్లా ఇట్లా అంట, బ్రహ్మ దగ్గరకు వచ్చినప్పటికల్లా అది సృష్టిస్తూ ఉంటాడు, ఆ ప్లాన్ ఇస్తూ ఉంటాడు. ఆ ప్లాన్ ద్వారా ఈ వీళ్ళ ధ్యాన్ చౌహాన్, ఏంజల కింగడం ద్వారా, అలాగే నేచర్ స్పిరిట్స్, ఎలిమెంటల్స్ ద్వారా అదంతా నిర్మాణం చేస్తూ ఉంటాడు ఆయన. విష్ణు దగ్గరకు వచ్చినప్పటికల్లా దాన్ని అలా కాపాడుతూ ఉంటాడు, స్థితి చెందేటట్టు చూస్తాడు, పొడవకుండా జాగ్రత్తగా చూస్తాడు. మళ్ళీ శివుడి దగ్గరకు వచ్చినప్పటికల్లా ఇక దాని టైం అయిపోతే తనలో లయం చేసుకుంటాడు. అట్లాగా ఈ ముగ్గురు ఎవరు మరి? ఆయన నుంచి వచ్చిన వాళ్ళే. ఆయనే ఇట్లాగా శివుడుగా మారాడు, విష్ణువుగా మారాడు, బ్రహ్మగా మారాడు. అక్కడి నుంచి ఇదిగో మనగా మారాడు. మనం ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక్కళ్ళే కాదు. ఆయన చిట్ట చివరికి ఒక ఇసుక రేణువు, ఈగ, ఒక చీమ, ఒక దోమ, మానవుడు, మనము అందరం ఎవరు? ఆయనే. అట్లాగా తెచ్చుకోవాలి. ఆ పద్ధతిలో మనం ఇది అధ్యయనం చేసుకోవాలి. కాబట్టి నిర్మాణ దేవతల యొక్క సమిష్టి నిర్మాణ శక్తికి ఈ విశ్వభువనకర్త ఒక చిహ్నంగా భావించవచ్చు. సో ఈ విశ్వభువనకర్త ఒక దేవతామూర్తి కాదు. మనం ఒక్కళ్ళని ఈయనండి అసలు ఆయన, అందుకని ఈయన్ని ప్రార్థిద్దాం, మనం ఈయన్ని పూజిద్దాం అని అంటానికి లేదు. మరి ఇక్కడ ఎందుకు విగ్రహారాధన ఎందుకు వద్దు అంటున్నారంటే, ఒకరిని ప్రార్థించడానికి లేదు ఇక్కడ. మనతో సహా, చీమతో సహా, ఒక ఇసుక రేణువుతో సహా మొత్తం వాడే అయిపోయాడు. ఏం చేస్తాం మనం? ఎవరిని ప్రార్థిస్తాం, ఎవరికి పూజ చేస్తాం అన్నట్టుగా. అయితే అట్లాగనే మరి మనం అనేకత్వంలో ఉన్నాం, అంత డిఫరెన్షియేషన్ లో ఉన్నాం మనం. కాబట్టి ఆ ఏకత్వానుభూతి వచ్చినప్పుడు ఇట్లా అనుకోవచ్చు మనం. ఏకత్వానుభూతి రాకుండా ఈ మాదిరిగా అనుకున్నాం అనుకోండి, మళ్ళీ దెబ్బతింటాం. అది ఇంకా మూఢ విశ్వాసంలోకి వెళ్తుంది, ఇంకా గందరగోళం అయిపోతుంది. కాబట్టి ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి మనం. అందుకని వాటి జోలికి వెళ్లకుండా ఈ విషయాన్ని మనం అమరికని తెలుసుకుంటూ ఉందామండి. కూర్పు ఏంటి, ఈ సృష్టి ఎలాగా వచ్చింది, దాని అమరిక ఏమిటి, అట్లా చూసుకుంటా వెళితే అప్పుడు మనకి కలిగిన భావాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళవచ్చు. మిగతావి మనం రేపు చెప్పుకుందాం. మొత్తం 2 అయినాయి మనకి, 3, 4, 5 రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. Thank you, sir.